భగవంతుని యొక్క భాగవత సంబంధం అనేటువంటిది నాకు ఎల్లప్పుడూ ప్రతికూలాంశము కాదు, అది అనుకూలాంశమే. భాగవతులతో కలిసి నేను ఉండటం వలన నాలో ఉండేటువంటి అహంకార త్యాగం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అహంకార త్యాగం జరుగుతుందో అప్పుడు దాసత్వం నాలో ప్రవేశిస్తుందన్న భావన మనకి రెండవ లక్షణం. మూడవది రక్షస్వతీతి విశ్వాస. సర్వసమర్థుడైనటువంటి వాడు, సర్వాంతర్యామి అయినటువంటి వాడు, సర్వసులభుడైనటువంటి వాడు ఒక్కడే, అతడే శ్రీమన్నారాయణుడు, అతడే నాకు రక్షణుడు, రక్షకుడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం ప్రపత్తి మార్గంలో ఉండేటువంటి మూడవ లక్షణం. నాలుగవది గోతృత్వ వర్ణము. ఇతరములైనటువంటి ఏ దిక్కులేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఇతరులు ఎవ్వరి చేత రక్షింపబడలేనటువంటి వాడు ఏ విధంగా అయితే ఆ విధంగా గజేంద్రుడు వలె ఉన్నాడో, అటువంటి వాడు మనసారా నన్ను కాపాడు విశ్వేశ విశ్వేశ అని ప్రార్థించినప్పుడు మనల్ని రక్షించటానికి గాను ప్రార్థన చేసేటువంటిదే గోతృత్వ వర్ణం అనేటువంటి నాలుగవ లక్షణం, ఆ విశ్వేశ ప్రార్థన చేయటం. ఐదవది ఆత్మ నిక్షేపణం అనేటువంటిది. ఈ ఆత్మ పరమాత్మకు తనంత తానుగా సర్వార్పణం చెయ్యటం అనేటువంటిది. ఎలా? యథా వ్రజగోపికానాం అన్నట్లు వాళ్ళు సర్వమును కూడా స్వామివారికి సమర్పించినటువంటి వాళ్ళు కనుక అటువంటి ఆత్మ నిక్షేపం అనేటువంటిది ఐదవ లక్షణంగా చెప్పాడు. ఆరవ లక్షణంగా కార్పణ్యం అనేటువంటి లక్షణం చెబుతూ ఉన్నారు. తనను తాను రక్షించుకోలేని అసమర్థుణ్ణి నేనొక దీనావస్థలో ఉన్నటువంటి వాడిని, నాలో ఉండే అహంకార సంబంధమైనటువంటి అన్నీ కూడా త్యజించేశాను అనేటువంటి హీన స్థితికి వెళ్ళినటువంటి వాడు సంపూర్ణంగా భగవంతుని మీదనే ఆధారపడటం అనేటువంటి దానిది ప్రపత్తి మార్గంలో ఉండేటువంటి ఆరవ లక్షణంగా చెప్పారు. ఇవి శరణాగతి యొక్క 6 లక్షణాలుగా పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం మనకి ప్రతిపాదించింది. అటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకుని నిన్నటి రోజున మనం విన్నట్లుగా 3 వేళ్ళు ముడుచుకుపోయినటువంటి కథ చెప్పారు మనకి. ఏమిటి? యామునాచార్య మునులను తనకే గురువుగా భావించి సజీవుడై ఉండగా కలవాలనుకున్నటువంటి రామానుజులు కలవలేని స్థితిలో ఉన్నవాడై ఆయనను గురువుగా తాను భావించి ఈ గద్యలలో ఒక గద్యకు తనయగా యామునాచార్య స్వామి వారిని ప్రార్థన చేశారు. 3వ గద్య అయినటువంటి వైకుంఠ గద్యలో చేశారు ఆయన. ఈ మొత్తానికి ప్రేరణ ఏమిటి అని ఆలోచన చేస్తే యామునాచార్యుల వారు చతుశ్లోకి అనేటువంటి లఘు 4 శ్లోకములతో అమ్మవారిని ప్రార్థించినటువంటి విషయమే ఈ యొక్క శరణాగతి గద్యకు ప్రేరణాత్మకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఆ యామునాచార్యుల యొక్క ఆ శరణాగతి సంబంధించినటువంటి మొదటి శ్లోకాన్ని కూడా మనం ప్రస్తావించుకోవలసి ఉన్నది. ఈ శరణాగతి గద్యకు ప్రేరణమైనటువంటిది అదే అన్నారు. కాంతస్తే పురుషోత్తమః ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహినీ బ్రహ్మేశాదిస్వరం వ్రజః సదయితః త్వద్దాసదాసీగణః శ్రీః ఇత్యేవ చ నామతే భగవతి బ్రూమః కథం త్వాం వయం. ఆచరణలో సంప్రదాయంలో అటు శరణాగతి గద్యను పారాయణం చేసేటువంటి సందర్భంలో ఈ యామునాచార్య మునులు రామానుజులకి గురువర్యులైనటువంటి వారు అందించినటువంటి ఈ చతుశ్లోకిని కూడా ప్రథమత అనుసంధానించుకోవటం సంప్రదాయంగా వస్తూనే ఉన్నది. ఇందులో ఉండేటువంటి విషయం ఏమిటంటే 6 గుణముల యొక్క సంపద కలిగినటువంటి ఓ తల్లి, శ్రీమన్నారాయణుడైనటువంటి వాడు నీ ప్రియుడు గదమ్మా, నీ యొక్క శయ్య ఆసనం మీద
ఫణిరాజైనటువంటి శేషుడు 1000 పడగలు కడిగినటువంటి వాడు, నీకు ఆసనమైనటువంటి వాడు. ఒక సందర్భంలో మా గురువుగారు నా గురించి అన్నాడు, నా పేరు శేషుబాబు కాబట్టి, శేషుడే మావాడు, శేషుడే మావాడు శ్రీపతికొకనికే అన్యశేషత్వమసలెరుగడు. ఆదిశేషుడు ఎవరయ్యా అంటే, ఆ ఆదిశేషుడు 1000 పడగలతో ఉన్నటువంటి వాడు, పాల కడలిలో అమ్మవారికి అయ్యవారికి శయనమైనటువంటి వాడు. అంతేనా? కాదు కదా, ఆయన ఛత్రమైన వాడు కూడా ఆయనే, ఆసనమైన వాడు ఆయన, శయ్య అయినటువంటి వాడు ఆయన, ఛత్రమైనటువంటి వాడు ఆయన. నీ ఆసనము యొక్క వాహనముగా ఉన్న వేదస్వరూపుడైనటువంటి వాడు గరుత్మంతుడమ్మా. జగన్మోహనకరమైన మాయయే తెర. సరస్వతి, పార్వతి, శచీదేవి మొదలైనటువంటి వారి వారి భార్యలతో కూడినటువంటి బ్రహ్మ, ఇంద్ర, రుద్ర, ఇంద్రాది గణమంతా కూడా అమ్మా నీ యొక్క పరిచారికా గణములలో చేరినదే కదా మాత అంటూ ప్రార్థన చేశారాయన. అటువంటి అమ్మవారి 4 శ్లోకములే